ముస్లిం స్టైల్ బగారా రైస్ని ఎలా చేసుకోవాలో మనం సింపుల్ ప్రాసెస్లో అయితే చూద్దాం. దీనికోసం అయితే ఒక 3-4 లవంగాలను వేసుకోండి, ఒక చిన్న 2 బిర్యానీ ఆకును వేసుకోండి, అలానే మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 2 వేసుకోండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని, గ్రీన్ చిల్లీస్ని ఇలా సగానికి కట్ చేసుకొని ఒక 5-6 వేసుకోండి. టమోటాల్ని ఒక 3-4 టమోటాల్ని కట్ చేసి వేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ సాల్ట్ని వేసుకోండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటరు, 1 గ్లాసు రైస్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఇలాగా బాగా బాయిల్ అయ్యాక మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్. రైస్ ఇలా దగ్గరకు వచ్చాక సిమ్లో పెట్టి లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పెట్టేయండి. అలానే ఈ లిడ్ పైన ఏదైనా ఒక వెయిట్ని అయితే పెట్టండి. అప్పుడు మనకి ఆవిరి అనేది బయట పోకుండా నీట్గా అయితే కుక్ అవుతుంది. ఫ్లేవర్ అంతా కూడా రైస్లోనే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వ్లాగ్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. గోంగూర రెసిపీని కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.